మీరు నడుము నొప్పులు లేదా సయాటికా లేదా డిస్క్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నట్లయితే, నిద్రపోయేటప్పుడు ఈ దిండులు ఇలా పెట్టుకుంటే మీకు చాలా ఉపశమనం ఉంటుంది. సో, ముందుగా సుపైన్ అంటే వెల్లెకలుగా పడుకున్నప్పుడు దిండులు ఎక్కడ పెట్టుకోవాలి? సో, దిండులనేవి ఒకటి తల కింద పెట్టుకోవాలండి రిలాక్స్‌గా. తర్వాత 2 కాళ్ళ కింద ఈ యొక్క సన్న దిండయితే గనక 2 దిండ్లు పెట్టుకోవాలి. లేదు అంటే పెద్ద దిండయితే ఒక దిండు పెట్టుకొని రిలాక్స్‌గా ఈ పొజిషన్‌లో పడుకోవాలి. సో, రెండో పొజిషన్ వచ్చేసేసి పక్కకు తిరిగి పడుకోవడం. చాలా మందికి పక్కకు తిరిగి పడుకోవడం అలవాటుంటది. సో, ఈ ఈ యొక్క పొజిషన్‌లో అయితే గనక మీ 2 కాళ్ళ మధ్యన దిండొకటి పెట్టుకోవాలండి. సో, 2 కాళ్ళ మధ్యన పెట్టుకొని కాళ్ళు ఇలా 2 చేతులు దగ్గరికి ఇలా మడిచి అంటే చిన్న పిల్లలు ఇలా మడిచి పడుకుంటారు గదా! ఆ పొజిషన్ పడుకోవాలి. తర్వాత ఈ పక్కన ఒక దిండు పెట్టుకొని ఈ చేతిని ఫ్రీగా అలా రిలాక్స్‌గా పడుకోవాలి. సో, స్పైన్ కర్వేచర్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ అవుతది. సో, డిస్క్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ పొజిషన్ చాలా బాగా ఉపయోగపడతది. ఇది ఎడమ వైపైన పడుకోవచ్చు, కుడి వైపైన పడుకోవచ్చు. అది మీ యొక్క కన్వీనియంట్‌ని బట్టి చూస్ చేసుకోండి. సో, మూడో పొజిషన్ అండి. సో, కొంతమందికేందంటే బోర్లా తిరిగి పడుకోవడం అలవాటు. సో, బోర్లా తిరిగి పడుకునే అలవాటు ఉన్న వాళ్ళకి తల కింద యథావిధిగా ఒక దిండు పెట్టుకోవాలి. తర్వాత నడుం కింద అంటే తొంటి భాగం కింద ఒక దిండు పెట్టుకోవాలి. తర్వాత 2 కాళ్ళ కింద దిండు ఇలా పెట్టుకొని రిలాక్స్‌గా పడుకోవాలి. సో, ఇలా పడుకుంటే పోస్చర్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ అవుతది. ఎవరికైతే నరం అనేది ఒత్తిడి పడుతుందో, డిస్క్ బల్జ్ వచ్చి నరం ఒత్తిడి పడుతుందో, సో, రిలాక్స్‌గా పడుకోవడానికి చాలా హెల్ప్ అవుతది. కొన్ని రోజులు అలవాటవ్వడానికి టైం పట్టొచ్చు. అలవాటైతే గనక చాలా రిలాక్స్‌గా నిద్ర పడతది. థాంక్ యూ.